హలో గైస్, ఈ విషయం మీకు తెలుసా? మహేష్ బాబు కొరటాల శివతో SSMB 29 సినిమా కంటే ముందు ఇంకొక సినిమానైతే ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇంతకీ ఈ విషయం ఏంటన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 సినిమాలో మహేష్ బాబు ఒక మాస్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దేవర పార్ట్ 1 మూవీతో కంబ్యాక్ ఇచ్చిన విషయం మనందరికీ బాగానే తెలుసు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిపోయింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అయితే కనిపించాడు. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు రాబట్టేసింది. దసరా సెలవులు కావడంతో రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. అయితే కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత దేవర పార్ట్ 1 మూవీ చేసి హిట్ కొట్టేశాడు కొరటాల శివ. దేవర పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంది. కాకపోతే అందుకు కాస్త టైం పట్టేలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో విలన్ గా చేయబోతున్నాడు. కాబట్టి ఆ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేయరు. దీంతో కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో వర్క్ చేస్తున్నారనేది ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. అందుకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో అందరూ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు తమ అప్కమింగ్ ప్రాజెక్టులలో బిజీగా అయితే ఉన్నారు. కొందరు షూటింగ్స్ లో పాల్గొంటూ ఉన్నారు. మరికొందరైతే ఇప్పటికే సైన్ చేసిన సినిమాల కోసం సిద్ధమవుతూ ఉన్నారు. త్వరలో సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఇదే టైంలో మహేష్ బాబుతో కొరటాల శివ వర్క్ చేయబోతున్నారనే వార్త చక్కర్లు కొట్టేస్తూ ఉంది. కానీ అది అస్సలు జరిగే పని కాదని మనందరికీ బాగానే తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చేయబోతున్న ప్రాజెక్టు కోసం మేక్ ఓవర్ చేసుకునే పనిలో అయితే ఉన్నాడు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కొద్ది రోజులుగా అనేక సార్లు కెమెరా ముందుకు మహేష్ బాబు అయితే కనిపించాడు. సినిమాలో ఆయన లుక్ ఇదే విధంగా ఉండబోతుందనే టాక్ కూడా వస్తోంది. త్వరలో SSMB 29 మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుసు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుపుకుంటూ ఉంది. దీంతో కొన్ని రోజులు మహేష్ బాబు అయితే ఖాళీగా ఉంటాడు. అందుకే ఆ గ్యాప్ లో మహేష్ బాబుతో కొరటాల శివ ఒక సినిమా చేయబోతున్నారనే టాక్ వస్తోంది. కానీ ఇది ఇలా జరిగే అవకాశం అస్సలు లేదు. మహేష్ బాబు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రాజమౌళి అస్సలు ఒప్పుకోడు. కాబట్టి ఇప్పట్లో కొరటాల మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే దేవర పార్ట్ 2 సినిమాలో మహేష్ బాబు ఇప్పుడున్న గెటప్ లో ఒక మాస్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మరి ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.